My dear viewers, welcome to Maggie Talks. Today, my episode deals with the 2026 NEET. నీట్ ఉపద్రవం ఏం జరిగింది, ఏం జరుగుతోంది. మే 3వ తేదీ 3rd మే దాదాపు 23 లక్షల మంది నీట్ ఎగ్జామినేషన్ రాశారు. మే 11వ తేదీ పేపర్ లీక్ అయినట్లు 720 మార్కులకు ఉండేటటువంటి నీట్ ఎగ్జామినేషన్ 600 మార్కులకు సంబంధించి పేపరు సీకార్ అనేటటువంటి ప్రదేశం కోచింగ్ సెంటర్లో రాజస్థాన్లో లీక్ అయింది. వెంటనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పుడు నీట్ ని కండక్ట్ చేసేది ఇది. నీట్ యొక్క హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఏంటంటే 2013 నుంచి నీట్ గా రూపాంతరం చెంది ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ అనేటటువంటి ఎగ్జామినేషన్ ఈస్ రీప్లేస్డ్ బై నీట్. ఎందుకంటే అంతకుముందు ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క పేరుతో, ఆంధ్రాలో ఎంసెట్ అని, తమిళనాడులో టీసెట్ అని, కర్ణాటకలో కేసెట్ అని ఎగ్జామ్ జరుపుకుంటాం. అంటే 2013 నుంచి నీట్ అనేది ఒకటి కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసి ఏకీకృత విద్యా విధానాన్ని మెడిసిన్ లో ప్రవేశపెట్టింది. 2013 నుంచి నీట్ ఎగ్జామినేషన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నీట్ అనేది ఎందుకు ప్రారంభమైంది? స్టేట్ గవర్నమెంట్స్ రీజనల్ ప్లేసెస్ లో మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే మాల్ ప్రాక్టీసెస్ ని నియంత్రించడానికి ఈ ఎగ్జామ్ పెట్టారు. ఇప్పుడు జరుగుతోంది 2024లో యూపీఎస్సీ, 2024లో గుజరాత్ లో, బీహార్ లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పేపర్ లీక్ అవడం, మహారాష్ట్రలో లీక్ అవడం, అంటే పెద్ద పెద్ద ఎగ్జామ్స్ అంతా కూడా లీక్ అవుతోంది. నేను ఎందుకు ఇది బాధపడుతున్నానంటే ఈ రోజు 23 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ఏంటి? మే 3వ తేదీ ఎగ్జామ్ రాస్తే మే 11 పేపర్ లీక్ అయిపోయింది. మే 3వ తేదీ రాసేసి ఆనందంగా మాకు సీట్ వస్తుందని చెప్పిన వాళ్ళు పుస్తకాలంతా మెటీరియల్ అంతా అటకెక్కిచ్చేసి అమ్మమ్మ ఇంటికి, నానమ్మ ఇంటికి వెళ్ళిపోయారు. చాలా మంది కొండకెళ్ళి గుండ్లు కూడా కొట్టించేసుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మళ్ళా రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తోంది ఎన్టీఏ. షెడ్యూలింగ్ గా నెక్స్ట్ ఒక 10 days లో రిలీజ్ చేస్తారు. వాళ్ళు చేసింది కంటి తుడుపు చర్య ఏంటంటే ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు ఏమి కట్టాల్సిన పని లేదు, రిజిస్ట్రేషన్ మళ్ళా చేసుకుంటే చాలు, ఫీ ఎంత ఏం వసూలు చేయము, మా దగ్గర ఉండేటటువంటి వనరులతో, ఆర్థిక వనరులతో మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పారు. 1700 రూపాయలు ఓసీ క్యాండిడేట్స్ కి, 1000 రూపాయలు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి. అది కట్టకపోతే ఏం పోతుంది? ఇప్పుడు వాళ్ళ నిర్వేదం, వాళ్ళ ఫ్రస్ట్రేషను, వాళ్ళ డిస్కషను, వాళ్ళ డిసప్పాయింట్మెంట్ ని ఎవరు పూడుస్తారు? ఇక్కడ బండ్లు ఓడలు అవుతున్నాయి, ఓడలు బండ్లు అవుతున్నాయి. అంటే బాగా ప్రిపేర్ అయినవాడు తప్పకుండా సీట్ వస్తుందంటానే నెక్స్ట్ ఎగిరిపోతాడు. ఎవరికైతే సీట్ రాదు, అయ్యో కొంచెం పోతుంది, 720 మార్క్స్ లో 600 వస్తే సీట్ వస్తుందంటే ఒక 10-20 మార్కులు రాదనుకున్నప్పుడు వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చే టైం. అంటే ప్రభుత్వాలు ఇంత పెద్ద వన్ థింగ్, నీట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎగ్జామినేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ అప్లికెంట్స్. దాదాపు 2024లో 24 లక్షలు, 25 లక్షలు, 2023లో 23 లక్షలు, 22 లక్షలు, మొన్న 26లో 23 లక్షలు, 2 మిలియన్లు పైగా విద్యార్థులు రాస్తుంటారు ఎగ్జామినేషన్. ఎన్ని చర్యలు తీసుకోవాలి? ఇంజనీరింగ్ కాలేజీల ఎగ్జామ్స్ కి కెమెరాస్ 24 మంది ఉంటారు ఒక రూమ్ లో, 2 ఇన్విజిలేటర్లు పెట్టి అంత పగడ్బందీగా చేసేటప్పుడు, ఇంత పెద్ద ఎత్తున ఎగ్జామ్ జరిగేటప్పుడు ఈ పేపర్ లీక్ వ్యవహారం ఏంటి? ఏం చేస్తున్నారు? పటిష్టమైన ప్రణాళికలు లేకుండా ఎందుకు ఈ విధంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక లీకేజ్? వాట్ మై వరీ ఈస్ దట్ దీస్ లీకేజెస్ లీడ్ టు ఇన్ఈక్వాలిటీ అండ్ డిసానెస్టీ విచ్ ట్రైంఫ్ ఓవర్ హార్డ్ వర్క్. ఈ లీకేజెస్ ఏమవుతాయి? దే వీకెన్ ది మెరిటోక్రసీని వీక్ చేస్తారు. కష్టపడిన వాడు, దోస్ హు హావ్ బర్న్డ్ ది క్యాండిల్స్ బోత్ సైడ్స్, డే అండ్ నైట్ చదివిన వాళ్ళ పరిస్థితి ఏంటి?
ఇంక ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి వాళ్ళు ఎప్పుడు రికవర్ అవ్వడం, ఎప్పుడు ఎగ్జామ్ రాయడం. యూఎస్, దిస్ ఈస్ ఎ టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్. హూ షుడ్ షోల్డర్ ది రెస్పాన్సిబిలిటీ? అకౌంటబిలిటీ ఎవరు తీసుకుంటున్నారు దీన్ని? ఏదో కంటితో చెరిగా ఫీజులు కట్టద్దండి, మళ్ళా రీ ఎగ్జామినేషన్ పెడతాము, అడ్మిషన్ ఫీజు లేదు, రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పని లేదు అని చెప్పేస్తే సరిపోద్దా? ఒక ఎగ్జామ్ అవతానే 10 నిమిషాల కంతా కూడా మైండ్ అంతా కూడా ఫ్రీ చేసుకునేస్తారు పిల్లలు. ఇది ఎందుకు ఆలోచించరు? ఈ నేతలు నీతి మాటలు ఎన్నెన్నో చెప్తారు. ఇది మోడీ సర్కార్ వైఫల్యం అని నేను చెప్పటం లేదు. ఇది డెఫినెట్ గా సర్కార్ వైఫల్యం. ఎందుకంటే లక్షల మంది, 23 లక్షల మంది విద్యార్థులు, అదేదో నాసిక్ ప్రింటర్ లో ఇది లీక్ అయింది అంటున్నారు కొంతమంది. ఎంత పెద్ద జోక్ అంటే 30,000 నుంచి వాడు నాగపూర్ యువకుడు నీట్ రాయడానికి 30 లక్షలు పెట్టి ఈ పేపర్ కొనుక్కున్నాడంట. 720 మార్కులకు ఉండేటటువంటి పేపర్ లో 600 మార్కులు కంటే ఒక క్వశ్చన్ కి 4 మార్కులు, 180 క్వశ్చన్స్ ఉంటాయి అంటే 720 మార్కులు. 150 క్వశ్చన్లు అమ్మినారంట. 600 మార్కులకు వచ్చేట్టుగా అమ్మిన 30 లక్షలు పెట్టి వాడు కొన్నాడంటే ఎక్కడికి వెళ్తుంది ఈ వ్యవస్థ? బాగా చదువుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? వాళ్ళని అట్లే గాలి వదిలేస్తామా? ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, వాట్ ఈస్ ద లీగల్ ఫ్రేమ్ వర్క్ బిహైండ్ దిస్? ఏమైనా మాల్ ప్రాక్టీస్ చేస్తే, పేపర్ లీకేజ్ ఇన్వాల్వ్ అయితే 3 సంవత్సరాలు జైలు శిక్ష, 10 లక్షలు అంట. ఈ మధ్యలో మళ్ళా దాన్ని అమెండ్ చేసి కోట్ల రూపాయలుకి సంపాదించుకున్న మాల్ ప్రాక్టీస్ సంపాదించుకున్న వాడు 1 కోటి రూపాయలు కట్టలేదా? ఎక్కడికి వెళ్తోంది? ఎంత సిస్టమేటిక్ గా కండక్ట్ చేయాలి? 23 లక్షలు ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకోవాలి, ఎంత యంత్రాంగాన్ని ఇన్వాల్వ్ చేయాలి. ఏదో జరిపినట్టుగా వర్చువల్ గా నామినల్ గా జరిపేసి ఉన్నట్టు మళ్ళా పోస్ట్ పోన్ చేయడం. ఈ వ్యవస్థలో మార్పులు రాదా? ఈ సిస్టాన్ని మార్చాలి. ఈ ఆబ్జెక్టివ్ టైప్ వాడు అదృష్టం ఉండేవాడు 400 మార్కులు వచ్చేస్తే రిజర్వేషన్ దాంట్లో డాక్టర్ అయిపోతున్నాడు. కష్టపడి చదివినటువంటి యువత అంతా కూడా నిర్వీర్యమైతే బాధపడుతున్నారు. కాబట్టి మై డియర్ వ్యూయర్స్, ఇది సరైన సమయం. ఎందుకంటే ఎన్నిసార్లు ఈ లీకేజీలు, ఎన్నిసార్లు ఈ రీ ఎగ్జామినేషన్స్, ఎన్నిసార్లు విద్యార్థులతో చెలగాటమాడము, ఎంత ఆశలు పెట్టుకున్న వాళ్ళ మీద గొప్పని ఆవిరి చల్లార్చినట్టు అయింది పరిస్థితి. కాబట్టి ఇంకైనా నేతలు కళ్ళు తెరిచి దానికంటూ ఒక కమిటీ వేసి సిస్టమేటిక్ గా ఎలా జరపాలి, ఈ విధంగా లీకేజీ లేకుండా, మ్యాల్ ప్రాక్టీసెస్ లేకుండా కఠినమైన చర్యలు. ఆ కువైట్ లో, సౌదీ అరేబియాలో వేస్తారు శిక్షలు, చూసారా? చేతులు నరికేయడం అట్లాంటివి తెస్తే గానీ జరగదు. ఎందుకంటే ఎవడో ఒకడు 10 లక్షలకు రెడీ అవుతాడు పేపర్ అమ్మేదానికి. దీన్ని అంతా కూడా సిస్టమేటిక్ గా మళ్ళా దీన్ని చేయాలని చెప్పి, మీకు నా వీడియో నచ్చితే కమెంట్ బాక్స్ చెప్పండి. కమెంట్ కూడా చేయండి. ఏం చేయాలి అనే సలహాలు కూడా ఇవ్వండి ప్రభుత్వానికి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో నేను కలుస్తాను మిమ్మల్ని.